హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సర్వరోగ నివారణ అయిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో కారప్పొడి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మునగాకులో అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇంకే ఆకుకూరల్లోని ఉండవు. కాబట్టి మునగాకు మనం రోజు తినే ఆహారంలో మునగాకు ఉండే విధంగా చూసుకోవాలి. మునగాకును రోజు తినే విధంగా ఉండాలంటే నోటికి రుచిగా ఉండాలి కదా. అలా నోటికి రుచిగా ఉండాలంటే ఇలా కారప్పొడి చేసి స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ పాటు రోజు ఫస్ట్ ముద్దలో ఈ కారప్పొడిని తినేయచ్చు. తిన్నట్లయితే మునగాకులో ఉండే పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి. ఇంకెందుకు లేట్ చేయడం, మునగాకు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట మునగాకును తీసుకోవాలి. ఈ మునగాకులను ఈ విధంగా కొమ్మలుగా ఉన్నప్పుడే 2-3 సార్లు నీటిలో శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. కాడలుగా ఉన్నప్పుడే మునగాకును కడగాలి. ఇలా కడుక్కొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే నీళ్ళన్నీ వాడిపోతాయి. వాటికి వాటర్ అనేది అస్సలు అంటుకోదు, వెంటనే ఆరిపోతుంది. ఇలా ఆరిపోయాక ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద మునగాకును శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఫ్యాన్ గాల్లో ఒక 15 మినిట్స్ ఆరబెట్టుకుంటే తడి అంతా ఆరిపోతుంది. ఇక్కడ 1/2 కేజీ మునగాకుతో కారపొడి చేస్తున్నాను. ఈ మునగాకుని వర్షాకాలం కాబట్టి నేను ఈ విధంగా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టి తీసుకున్నాను. అదే ఎండాకాలం అయితే ఎండలో ఆరబెట్టుకుని తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక దళసరిపాటి కడాయి పెట్టుకుని అందులోకి ఈ మునగాకుని వేసుకోవాలి. మునగాకుని వేసుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకులో ఉన్న తడి అంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మునగాకును నిదానంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఎంత ఫ్రై అవ్వాలి అంటే మునగాకు మనం చేతితో కలిపి చూస్తే నలిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటికి మంచిది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ మునగాకు పొడిని రోజు తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఇలా మునగాకునంతటిని ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఈ మునగాకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మునగాకునంతటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ మునగాకు చల్లారేలోపు స్టవ్ వెలిగించుకుని మరలా అదే కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని దోరదోరగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి ఒక 20 ఎండుమిర్చి ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకుని వేసుకోవడం వల్ల లోన వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుపప్పును వేసుకోవాలి. పప్పు చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి 1 నిమిషం పాటు కలుపుకుంటూ మనం వేసుకున్న పోపులన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆపేసుకున్నాక ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 10 ఎల్లుల్లిపాయ రేకలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఉన్న వేడికి పసుపు ఇవన్నీ మగ్గిపోతాయి. ఇలా వేసుకున్నాక ముందుగా మనం మునగాకు ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలోకి ఇవి వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి ఒక చిన్న చింతకాడను కూడా వేసుకోవాలి. చింతకాడ వేసుకుంటే ఈ మునగాకు పొడి టేస్ట్ మరింత బాగుంటుంది. మరీ ఎక్కువ ఏం లేదు, చాలా తక్కువ. నేను చూపించే ఇంతటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉంటేనే ఈ మునగాకు పొడి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మునగాకు పొడిని ఏదైనా ఎయిర్టైట్ డబ్బా తీసుకుని ఆ డబ్బాలోకి స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది.
రోజు మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఈ మునగాకు పొడిని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.